దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. శిలువ శ్రమల ధ్యాన కూడిక దైవ సన్నిధిలో జరుగుతూ ఉంది. ఈరోజు 14వ రోజు యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ధ్యాన కూడిక 14వ రోజు. అందరూ దైవ సాన్నిధ్యానికి రావాల్సిందిగా అందరినీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము, మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మేము దీవించుడుగాక. దేవుని నామానికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 14వ రోజు దైవ సన్నిధిలో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనకు రండి, ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేద్దాం. కృపమేడ దయమేడ రక్షక మీకు స్తోత్రాలు. ఈ శుభదినం దేవుడు మాకు ఇచ్చిన 14వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడిక ఆశీర్వదించండి, ఆదరించండి, దయచూపండి. వచ్చిన ప్రతి బిడ్డను ప్రేమించండి, దీవించండి. ఈ గొప్ప నామంతో భద్రపరచండి. ఆది అంతము మీరయ్యుండి శ్రమల ధ్యాన కూడికలు నడిపిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు. ఇన్ని రోజులు అనుదినము దైవ సాన్నిధ్యం చేరుకుంటున్న బిడ్డను దీవించండి. మర్యాదగానో క్రమంగానో ఈ కూడిక మాకు అనుగ్రహించి మీ గొప్ప నామాన్ని మహిమపరిచేవారిగా ఉంచి మీ శ్రేష్ఠ దీవెన మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి మనం 14వ రోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. మీకు ఒక చిన్న విన్నపం. రేపు సాయంకాలం 6:30కి రండి. ఆలస్యం అయ్యేటట్లయితే 8:30 దాకా ఉండాల్సి వస్తుంది. రేపు కొంచెం ఇంకొక అరగంట ఫాస్ట్గా రండి. మీకు పనులు కరెక్ట్గా కాగలేము, కానీ ట్రై చేయండి 6:30కి రావడానికి. అందరూ కూడా 6:30కే స్టార్ట్ చేస్తాం. సాంగ్స్ పాడే బిడ్డలు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు నామానికి స్తోత్రం. ఈరోజు 14వ రోజు. ఈరోజు మనం నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి ప్రముఖులు ఆయనే నెహెమ్యా. నెహెమ్యా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విధానాన్ని బట్టి తెలుసుకుందాం. ద హిస్టరీ ఆఫ్ ద ప్రాఫెట్ నెహెమ్యా. నెహెమ్యా అనే పేరుకి అర్థం ఆదరించువాడు, యెహోవా ఆదరించువాడు. నెహెమ్యా అనే పేరుకు అర్థం యెహోవా ఆదరించువాడు.
నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను వినండి. 401వ పేజీ. 401వ పేజీ. హకర్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయుడు ఒకడు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గురించి యెరూషలేమును గురించి నేను వారిని అడుగగా వారు చెరపట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమలో నిందలు పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, చెవియొగ్గి నీ నేత్రమును తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం అన్నింటిలో దీవించుగా. ప్రార్థన చేద్దాం. కృపామయ దయమైన రక్షక నెహెమ్యా అనే ఈ గొప్ప దైవజనుడు తనకు యెరూషలేము మీదను, యెరూషలేము దేవాలయం మీదను ఉన్న అచంచలమైన భక్తి శ్రద్ధలను ఈ అధ్యాయం ద్వారా, ఈ గ్రంథము ద్వారా మాకు తెలియపరుస్తున్నాడు. అత్యంత మీరయుడి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఈ వాక్య సత్యాన్ని మాకు ప్రసాదించమని యేసు జీవము గల నామములో అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఎవరు? రాజా, న్యాయాధిపతి, ధనవంతుడా? అవేమి కాదు. ఒక సామాన్యుడు. ఒక గ్రంథానికి ఇతని పేరు అనగా నెహెమ్యా అనే పేరు పెట్టడంలో చాలా గొప్ప విశేషం ఉంది. యెషయా నుండి మలాకి వరకు కూడా ప్రవక్తల గ్రంథాలు అంటారు. ఈయన జీవితం క్రీస్తు పూర్వం 586వ సంవత్సరం. యేసే పుట్టక ముందే 586 సంవత్సరాల్లో యూదులు బబులోను కొనిపోబడ్డారు. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు తన సైన్యముతో యెరూషలేము మీదకి దండయాత్ర చేసి యెరూషలేము ప్రాకారాలను పడగొట్టాడు. యూదులను బందీలుగా చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. బబులోను సామ్రాజ్యం అంతరించిపోయింది. అనంతరం బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయ పారసీక రాజ్యం పరిపాలనలోకి వచ్చింది. ఈ కాలంలో ఉన్న రాజుగారి పేరు కోరెషు రాజు. ఈయన కోరెషు యూదులందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. ఇంతకాలం బానిసత్వంలో బ్రతికిన యూదులకు కోరెషు రాజు స్వేచ్ఛ ఇచ్చాడు. నెబుకద్నెజరు పడగొట్టిన యెరూషలేమును మరలా కట్టుకోండి, మీకు ఇదిగో ద్రవ్యం ఇస్తాను, పాత్రలు ఉపకరణాలు కూడా ఇస్తాను, మరలా పొరగొట్టబడిన యెరూషలేమును కట్టుకోండి అని వారిని ప్రోత్సహించారు. యూదులకు నాయకత్వం వహించిన మొట్టమొదటి వ్యక్తి జెరుబ్బాబెలు. ఆ నేమ్స్ కొంచెం మీరు తెలుసుకుంటే మంచిది. యూదులకు నాయకత్వం వహించిన వాడు మొట్టమొదటి వాడు జెరుబ్బాబెలు.
ఆయన తర్వాత నాయకుడు ఎజ్రా, ఆయన తర్వాత నాయకుడే నెహెమ్యా. ఇది ద క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద ప్రాఫిట్స్. మొదటి తరం అనగా జెరుబ్బాబెలు తరం పునాదులు నిర్మించారు. ఆ రోజుల్లో మలాకి, జకరియా అనే ప్రవక్తల మాటలతో దేవాలయ నిర్మాణాన్ని జెరుబ్బాబెలు చేపట్టాడు. కానీ ప్రాకారాలు అనగా ప్రహరీ గోడలు నిర్మించలేకపోయినాడు. ప్రహరీ అంటే చిన్నది కాదండి, చాలా పెద్ద ప్రహరీ. అందువలన ప్రహరీ లేదు కనుక యూదులు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం లేదు. దేవాలయం నిర్మించారు కానీ ప్రార్థన జరగడం లేదండి. కష్టపడి దేవాలయం నిర్మించబడినా కూడా ప్రార్థన లేవు. ప్రార్థనలు లేనందువలన యూదులు అన్య జాతితో కలిసిపోయారు. మాదీయ పారక్షికుల్లో ముఖ్యుడైన రాజున్నాడు. మాదీయ పారక్షిక రాజుల్లో ముఖ్యుడైన వాడు అహష్వరోషు. ఎప్పుడైనా విన్నారా? నైస్, వెరీ నైస్. రాత్రి విన్నారు. ఎస్తేరు గ్రంథానికి కొనసాగింపే మిగతా గ్రంథాలు కూడా. ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా అందరూ ఒక కాలంలో పుట్టిన వారే, ఒక కాలం వాడేవారు. ఎస్తేరు గ్రంథానికి కంటిన్యూషనే నెహెమ్యా గ్రంథం. అహష్వరోషు తర్వాత రాజు, ఇది వినండి. అహష్వరోషు అనే చక్రవర్తి గారి తర్వాతి రాజు అర్తహషస్త అనే రాజు. ఈ అర్తహషస్త మాదీయ పారశీక చక్రవర్తి గారు. ఈ చక్రవర్తి దగ్గర ఒక ఉద్యోగి నియమించబడ్డాడు. ఆ ఉద్యోగి యొక్క పోస్టింగ్ పేరు పారగాయకుడు. పారగాయకుడు ఆయనే నెహెమ్యా. అనగా నెహెమ్యా ఒక ప్రభుత్వ ఉద్యోగి. అర్తహషస్త రాజరికములో రాజుగారి కొడుకుడు ఉద్యోగి, అంటే ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ ఎంప్లాయీ నెహెమ్యా. ఆ రోజుల్లో చక్రవర్తి గిన్నె అందించినటువంటి గొప్ప పదవి, ఏ బిగ్ పోస్ట్. గిన్నె అందించడం, లేక ద్రాక్షారస పాత్ర అందించడం, ఆహారం అందించడం, అది పెద్ద పోస్టింగ్. ఎందుకని పెద్ద పదవి అంటే అప్పట్లో చక్రవర్తిని శత్రురాలను చంపడానికి ఇప్పటి వరే ఆయుధాలు లేవు. ఆటో బాంబులు లేవు, తుపాకులు లేవు, హ్యాండ్ గ్రెనేడ్స్ లేవు. ఎలా చంపాలి? విష ప్రయోగం ద్వారా చంపాలి. ఈ విష ప్రయోగం ద్వారా చంపాలంటే ఆ రాజు కోటలోనే ఒకరిని కోవర్ట్గా ఎన్నుకోవాలి. కోవర్ట్ అంటారు వాళ్ళని. ఆ కోటలోనే ఒకరి చేత చంపిస్తే బాగుంటుందండి. సమయం చూసి విషయం పెట్టాలి. అందుకే పారనాయకుడు అంటే, లేక ఆహారపు గిన్నె అందించేవాడు అంటే చాలా ప్రాముఖ్యమైన వాడు. రాజుగారిని కాపాడుకునేటువంటి వాడు. ముందు అతను టేస్ట్ చేయాలి. అంతఃపురంలో నుంచి వచ్చిన ఆహారం రాజుగారి డైనింగ్ హాల్లో ముందు అతను రుచి చూడాలి. నీళ్ళు కూడా ఆయనే ముందు టేస్ట్ చేయాలి. అన్నీ కూడా ఒక అరగంట అయిన తర్వాత, అతను తిన్న తర్వాత కొంచెంగా ఒక అరగంట గ్యాప్, ఆ తర్వాతే రాజుకి ఇవ్వాలి. ఈ అరగంటలో అది విషయం అయితే ఈయన తెచ్చిపోతాడు. అలాంటి ప్రాముఖ్యమైన పదవిలో ఉన్నాడు నెహెమ్యా. కీలకమైన పాత్ర. ఆ స్థానం నెహెమ్యాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. ప్లీజ్ స్టాప్. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భక్తులతో గణపరచుటకు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు
ఈ మనుషులంటే ఎవరు? అర్థహసిస్తారా? నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజులకు గిన్నె అందించువాడనై ఉన్నాను. అది పదవి. నేను రాజులకు గిన్నె అందించువాడనై ఉన్నాను. అదండి ఆయన పదవి. అతనికి దేవుడన్నా, నెహెమ్యాకు దేవుడన్నా, దేవుని సంఘమైన చాలా ఆసక్తి. నెహెమ్యాకు ఇవ్వబడిన అవకాశాన్ని చక్కగా వాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన వయస్సును పరిగణలోకి లెక్కలోకి తీసుకోడండి. నీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చానో అది దేవుడికి లెక్కలోకి తీసుకోడు. నీవు దేవునికి వాడబడిన సమయం, కాలం ఆయన లెక్క. దేవుని కొరకు నువ్వు జీవించిన కాలమే లెక్క. నేను దేవుని కొరకు ఇచ్చిన సమయం ఎంత? మన ప్రశ్న వేసుకోవాలి. నేను దేవుని కొరకు ఇస్తున్నా, నేను ఇచ్చిన సమయం ఎంత? దేవుడు లెక్కలో పర్ఫెక్ట్. జాగ్రత్త. ఈయనకు అన్నీ లెక్కే. దేవుడికి అన్నీ లెక్కే. చాలా మంది అనుకుంటా మీరు ₹1 కూడా వదిలిపెట్టాడండి. చాలా ఖచ్చితమైన లెక్కలు రాస్తాడు. దేవుడు ఇంకా 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 ఖచ్చితమైన వాడు. మన అన్ని రాసేస్తున్నారు అక్కడ దేవుని దివ్యమైన గ్రంథంలో. మంచి వారమైతే జీవ గ్రంథంలోకి వెళ్తాం. దేవుడికి మనం ఇచ్చే సమయమే దేవుడికి లెక్కండి. నీవు త్రాసులో పూయబడగా తక్కువగా కనపడ్డావు. ఆ లెక్క చూసారా? నీవు త్రాసులో పూయబడగా తక్కువగా ఉన్నావు దేవుడు అంటున్నాడు. అందుచేత టైమ్ ఈజ్ ప్రెషస్, టైమ్ ఈజ్ మనీ. దేవుడు నీకు ఇచ్చిన వయసులో ప్రతి గంటకు నువ్వు లెక్క చెప్పాలి. గమనించండి, వాక్యం అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చిన ప్రతి గంటకు నువ్వు లెక్క చెప్పాల్సిందే. సమయం లెక్క. నీవు జీవించిన సంవత్సరాలన్నీ, దేవుడికి నీవు సమర్పించిన కాలమే ఎంత. దేవుడి దగ్గరికి వెళ్తే ఏం కావాలి అంటాడు. అర్థమైన నాకేం సమయం ఇచ్చావు నువ్వు, నీకెందుకు మరి పర్లోకం పో అని మెడబెట్టి గట్టేస్తాడు దేవుడి దగ్గర. నువ్వేం సమయం ఇవ్వలా. నీ వయసు అంతా నువ్వే వాడేసుకున్నావు. నీ వయసులో సగభాగం నిద్రకి, ఆహారానికి. మిగతా సగంలో ఒక పావు భాగం తాడేలకి, ముచ్చట్లకు, తగాదలకు, కక్షలకు, కార్పణ్యాలకు. ఇంకా పావు మిగిలింది. దాంట్లో నీ కుటుంబం బిడ్డలు పెళ్లి చేసుకోవడానికి పావులో మరొక పావు అయిపోయింది, తగ్గిపోతా ఉంది. దేవుని కొరకు ఇచ్చిన సమయం ఎంత? ఈ రాత్రి ఈ ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను అనుకుంటున్నావు కదా, ఆగండి. ఆ లెక్క కూడా మనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవుడితో నడుచుచు కుమార్తెను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు చాలు. ప్రియమైన బిడ్డలారా, హనోకు 65 ఏళ్ళు బ్రతికి అక్కడ సెపరేట్ చేశారు. గమనించండి. మెతూషెలను కనిన తర్వాత 300 సంవత్సరాలు బ్రతికాడు. దేవుడు కావాల్సింది అది. హనోకు టోటల్ ఏజ్ ఎంత? 65 ప్లస్ 300 కానీ లెక్కలోకి తీసుకున్న సంవత్సరాలు ఎన్ని? చెప్పబాగట. లెక్కలోకి తీసుకున్నది 300 ఏళ్ళే. హనోకు లెక్క 300.
అంటే దేవునితో నడిచిన సంవత్సరాల లెక్క. మన లెక్క ఎలా ఉందో చూద్దామండి. ఆదివారం 2 గంటలు మాత్రమే ఇస్తున్నాం మనం. అంటే సంవత్సరంలో 53 ఆదివారాలు ఉన్నాయి. ఒక 3 తీసేద్దాం, 50 ఆదివారాలు. 52 గంటలు 100 గంటలు ఇస్తున్నాం. అంటే సంవత్సరానికి 100 గంటలు. 100 గంటలు అంటే 4 రోజులే. రోజుకి 24 గంటలు కదా. 100 గంటలు అంటే 4 రోజులే. ఒక్క సంవత్సరంలో నువ్వు దేవుడికి ఇస్తున్న కాలము 4 దినాలు. నీకు ఒకవేళ 50 సంవత్సరాల వయసు ఉంటే 50 సంవత్సరాల్లో దేవుడికి ఇచ్చిన సమయం 50 × 4 200 రోజులు అంటే అర్ధ సంవత్సరం. అయ్యయ్యో 50 ఏళ్ళు జీవించిండు, అర్ధ సంవత్సరమే దేవుడికి ఇచ్చింది. ఈ లెక్క ఎలా ఉందో గమనించుకో. నీ 50 సంవత్సరాల కాలంలో దేవుడికి నీవు ఇచ్చింది అప్పుడే. అవి లెక్కలండి. బాగా ఆలోచించండి. నీవు ఒక సంవత్సరం చర్చికి వచ్చినా అవి కేవలం చాలా తక్కువ, చాలా తక్కువ అండి. దేవుడు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. నువ్వు లెక్క పెట్టగలవా నీ తల వెంట్రుకలు? కానీ నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించాను దేవుడు అంటున్నాడు. దేవుని లెక్కల్లో తేడా వచ్చిందా, చిక్కుల్లో పడ్డావు. జాగ్రత్త. భూలోకంలో లెక్కల్లో తేడా వస్తే నిన్ను కోఆపరేట్ చేయడానికి, నీకు సైడ్ పలకడానికి ఉంటారు కొంతమంది. కానీ దేవుడి లెక్కల్లో తేడా వస్తే ఎవరంటే నీకు దిక్కు. భూమి మీద నువ్వు చూపే లెక్కలు తేడా వస్తే నిన్ను ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే లోకమే అంత. కానీ దేవుని లెక్కల్లో తేడా వచ్చిందా, నీ దేవుని లెక్క నీకు చిక్కుగా మారిపోద్ది. నెహెమ్యా ఒక ప్రభుత్వ ఉద్యోగి. చూశారుగా 1వ అధ్యాయం 1వ వచనం. హకల్యా కుమారుడు నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను శూషణ కోటలో ఉండగా. ఎక్కడో విన్నట్టుందా శూషణ కోట? వెరీ గుడ్. అది ఎస్తేరమ్మ గారి కోట. అంతేనా? ఎస్తేరమ్మ గారి కోట. అహష్వేరోషు రాజుగారి కోట. వస్తీని గెంటి వేసిన కోట. పేదరాలైన ఎస్తేరును స్వీకరించిన కోట. అదండి శూషణ కోట. ఈయన సహోదరుడు రాగానే, యూదులు రాగానే ఈయన అడుగుతున్నాడు, యెరూషలేము ఎలా ఉంది? చూడండి 2వ వచనం లాస్ట్ లైన్. యెరూషలేమును గూర్చి, యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా. చూసారా? ఇక్కడ ఉన్నవాడు శూషణ కోటలో ఉండేవాడు. ఇశ్రాయేలు దేశం పాలస్తీనా ప్రాంతంలో ఉండే యెరూషలేము గురించి అడుగుతున్నాడు. ఆశ్చర్యం కలిగింది. ఈయన ఉన్నది శూషణ కోట, మాదీయ పారశీక సామ్రాజ్యం. ఈయన నెహెమ్యా అడుగుతున్నది మన యెరూషలేము ఎలా ఉంది, అక్కడుండే మన యూదులు ఎలా ఉన్నారు. మాదీయ పారశీక దేశము శూషణ కోటలో ఉన్నారు. నెహెమ్యా పాలస్తీనా భూభాగంలో ఉన్నటువంటి యెరూషలేము గుర్తొచ్చింది. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఉన్న మన బిడ్డలు, మన సంఘ బిడ్డలు జాబ్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మిమ్మల్ని ఏమంటారో తెలుసా? మన చర్చ ఎలా ఉంది, మన పాల్ మాస్టర్ ఎలా ఉన్నారు, లేక మన పాస్టర్ గారు ఎలా ఉన్నారు, మన సంఘం ఎలా ఉంది. అవునా కాదా? ఇక్కడుండే వాడికి ఏమి లెక్క ఉండదండి. అక్కడ జాబ్ చేస్తున్న వాడికి లెక్క ఉంటుంది. మన చర్చ ఎలా ఉంది, మన సంఘం ఎలా ఉంది, మన పాస్టర్ గారు ఎలా ఉంటుంది. అన్ని చోట్ల అంతే. అడగగానే యూదులు చెప్పారు, యెరూషలేము బాగలేదయ్యా, ఆ దేశంలో బహుగా శ్రమలు నిందలు పొందుతున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి. 2వ
2వ అయ్యో ఎంత విచారం! యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. ఎంత బ్యాడ్ అండి, ఎంత బ్యాడ్! ఎలా ఉంది మన యెరూషలేము, మన దేవాలయం అనగానే ఇదిగో గుమ్మములు, ప్రాకారం మొత్తం పడగొట్టేశారు. అయ్యా, గుమ్మాలన్నీ తగలబెట్టేశారు. ఎంత బాధకరమైన సంగతి! ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి అనేది చాలా చిన్న పదం. అమ్మాయి ఏమన్నా అంటే బాధపడతారు. అమ్మాయి ఇప్పుడు వచ్చిన అమ్మాయి, ఇది వీళ్ళు 7:40 అయిపోయింది. ఏంటమ్మాయి రావడం? ఏమన్నా అంటేనేమో బాధపడతారు, మీటింగ్లు పెడతారు. పెట్టుకోండి, ఏమి రావడం. అప్పుడు మీకు సపోర్టర్స్ ఉంటారు. ఆయన చేసుకోవడానికి ఇంతే. మన భాష అంటే మన భాష మారదు, మన మైండ్ మారదు. సరే, ఇలాగే యెరూషలేము కూల్చబడింది, ప్రాకారాలు పడగొట్టబడినాయి. అప్పుడు నెహెమ్యా ఏడ్చాడండి. ఏడ్చి అనే మాట చాలా చిన్న మాట రాశారు, కానీ అనేకమైన బైబుల్ ఇతర గ్రంథాలు ఉన్నాయి, కామెంటరీస్. దాంట్లో రోధించి అని ఉంది. రోదన వేరు, ఏడుపు వేరు. రోదన వేరు, ఏడుపు వేరండి. ఈయన రోధించాడండి, రోధించి కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడండి. ఈ ఉపవాసం కూడా మామూలుగా లేడు, దుఃఖంతో ఉన్నాడు. ఆకాశమందరి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు నెహెమ్యా. తన యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి అగ్ని చేద్దాను, కానీ ఆయన రోధించాడండి. ప్రియమైన బిడ్డలారా, దుఃఖము వేరు, రోదన వేరు. ఏడుపు అంటే కన్నీళ్లు మాత్రమే. రోదన అంటే గుండెలు అవిసిపోయేంత. ఏడ్చేవాడిని ఆదరించగలం, ఓదార్చగలం, కానీ రోధించేవాడిని ఎవరూ ఆపలేము. చెప్పనుకుంటారు. చెప్తే సైతానికి చూడు ఆయన గురించి చెప్పుకుంటాడు. అదే నా బాధ. నా మనవరాలు రోధించి పెయింట్ అయిపోయింది. ఇంట్లో సమాజం చోట్ల పెయింట్ అయిపోయింది, స్పృహ తప్పిపోయింది, ముఖం మీద నీళ్ళు. ఆ బిడ్డ ఇప్పుడు నా కళ్ళు మొదలు తిరుగుతుంటే గుండెల్లో ప్రేమిస్తూ ఉంటారు. రోదన బరువెక్కిన హృదయంతో మేము జీవిస్తూ ఉన్నాం. పైకి మనుషులకు కనిపిస్తున్నాం. యేసయ్య కూడా రోదన కలిగి ఉన్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం. మళ్ళా చదవండి. శరీరకార్య దినములలో మహారోదనతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన. ఆయన అనగా యేసుప్రభు వారికి రోదన అవసరమవుతుందండి. రోదన శరీరధారి అయిన దినాల్లో, మన మధ్య భూమి మీద యేసయ్యగా పుట్టిన దినాల్లో మహారోదనతో, కన్నీళ్లతో. 8వ వచనం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. చాలండి. అది రోదనండి. ఎందుకు రోధించాడండి? నా యెరూషలేము దేవాలయం కూల్చబడింది. నెహెమ్యా తన కోసం ఏడవట్లేదు. నెహెమ్యా తన కుటుంబం కొరకు ఏడవట్లేదు. దేవుని ఆలయం కొరకు ఏడుస్తున్నాడండి. ఆరాధన కొరకు ఏడుస్తున్నాడు. నువ్వు ఎప్పుడన్నా ఏడ్చేవాళ్ళ? నీ ప్రభు సన్నిధి కొరకు ఏడ్చేవా?
నీ ప్రభు సన్నిధిలో ఆరాధన కొరకు ఏడ్చేవా? వస్తున్నావు, పోతున్నావు, కమింగ్ అండ్ గోయింగ్ అంతే. యెరూషలేము దేవాలయం మీద చాలా దూర ప్రాంతంలో వేరే రాజ్యంలో ఉన్న నెహెమ్యాకు అంత వేదన ఉంటే నీ ఆలయం మీద నీకు వేదన ఉందా? ప్రియమైన దేవుడు, మనం ప్రార్థన చేయడం అంటే ఆయన ప్రభు తండ్రి ఆమెన్ కాదండి. ప్రార్థన అనేది ఏంటో తెలుసా మీకు? స్పీకింగ్ విత్ లార్డ్ జీసస్. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. ప్రార్థన ఒక కంచె, అతని చుట్టూ నువ్వు కంచె వేసావు కదా, అపవాది దేవుడితో అన్నాడండి. కంచె అంటే ఏంటో తెలుసండి? ప్రార్థనే. నీవు నీ బిడ్డల చుట్టూ వేసే కంచె నీ ప్రార్థన. ప్రతిరోజు నీ పిల్లల గురించి దేవుడు అడుగుతున్నావా? అయ్యా, నా పిల్లలు పాపం చేశారు, క్షమించమని. యోబు అలా చేశాడు. అరుణోదయమున లేచి తన బిడ్డలందరి కొరకు బలులు సమర్పించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థన. ప్రతిరోజు ఉదయం లేవగానే నీ కుటుంబంలో ప్రేయర్ ఉందా? పడుకునే ముందు మీ కుటుంబంలో ప్రేయర్ ఇంకా ఎప్పుడు మారుతావు? ఎంత టైం పడుతుంది? ఈ భూమి మీద ఉన్నంత కాలం అయిపోతా ఉంది. సంవత్సరానికి 4 రోజులు కూడా దేవునికి ఇవ్వటం లేదు మనకు కదండి. 50 ఏళ్లలో అర్ధ రోజు ఇస్తున్నాం. నీ బ్రతుకు లెక్క చూస్తే నీకు 50 ఏళ్ళు వచ్చేటప్పటికి అప్పుడే మాత్రమే క్రైస్ట్ జీసస్. రిమైనింగ్ డేస్ పోట్లాటలు, ముచ్చట్లు, సోది మాటలు, చెడ్డ మాటలు, కోపతాపం మాటలు, సెటైర్స్ మాటలు, ఆడిట్ట ఈడిట్ట ఇలాగే అయిపోతుంది కాలక్షేపం. దేవుడు ఉన్నాడా నీ హృదయంలో? నీవు రోధించగలవా నీ బిడ్డల కొరకు? నీవు రోధించగలవా నీ కుటుంబ భవిష్యత్తు కొరకు? అయ్యో, నా కుటుంబంలో వారందరూ చర్చికి రాలేకపోతున్నారు. ఎప్పుడైనా రోధించావా? ఎవరి దారిని వారిని వదిలిపెడుతున్నావు కనుక రేపు లెక్కల్లో నువ్వే ఉంటావు. నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థించేవాడితే ఏం మాట్లాడతావు దేవుడు? ప్రియమైన బిడ్డలారా, నెహెమ్యా తన కోసం తన కుటుంబం కొరకు కాదు ఏడ్చింది. మనమైతే మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, అంతే కదా. దేవుని ఆలయం కొరకు, ఆరాధన కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దాతలు ఇచ్చిన బైబిల్స్ ఇస్తున్నాను, మధ్యలో వచ్చి అడుగుతున్నాను, అయ్యా నాకు బైబిల్ లేదయ్యా, రోజుకి 500-600 పూజ వస్తుంది, ఒక్క 360 రూపాయల బైబిల్ కొనలేని దుస్థితిలో ఉన్నవా? అయినా నీకే ఇవ్వాలని గ్యారంటీ ఎక్కడుంది? అందరూ నాకు సమానం కదా. ఎవరి బిడ్డ గుర్తొస్తే అవి ఎందుకు నీయడం నాకు స్పెషల్ ఏమీ ఉండదు కదా. ఎవరి పేరు గుర్తొస్తే వారిది. ఒక ఆమె రాత్రి వాపస్ క్షమించండి, మీరు నాకు ఇచ్చిన బైబిల్ నాకు కోడలు లాక్తుందా కూతురు లాక్తుందా అంటే, నువ్వు కూడా లాక్కుమా తిరిగా అంతే, నువ్వు కూడా లాక్కో తిరిగా అంతే. నీవు దేవుని సన్నిధికి ఏమిచ్చావు? నీ సమయం ఇవ్వడమే అంతంత మాత్రం. దేవుని ఆలయం కొరకు ఏమిచ్చావు? ఆరాధన కొరకు ఏమిచ్చావు? లక్షలాది రూపాయలు ఇచ్చిన వాళ్ళు పాలు మన సంఘం ఎలా ఉంది అడుగుతున్నారు. నువ్వు ఇవ్వవు, అడగవు, ప్రార్థించే శక్తి లేదు, కానీ వేషం ఎక్కువగా ఉంది. అది కట్ చేసుకోమర్థం. లేకపోతే దేవుడు కట్ చేస్తాడు. నీ టైం తోకలు కత్తిరించి నరకలు వేస్తాడు. లోపల నాకేమి పర్వాలేదు, నీ టైం తోకలు కత్తిరించి నరకలు వేస్తాడు. లోపల నాకేమి పర్వాలేదు, సంచేతిగా ఉంటున్నావేమో. ప్రార్థన చేయడం అలవాటు లేని బిడ్డలు ఇంకా ఉన్నారు. దేవుడితో మాట్లాడడం చేతగా ఉండలేదు. ప్రార్థన కంచెని కుటుంబానికి లేదు. ఎంత వివేకంతో జీవిస్తున్నాం. ప్రతిరోజు పిల్లల గురించి ప్రార్థిస్తూ ఉన్నావా?
ఎలా ఉన్నావు? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. గొయ్యి తవ్వువాడు దానిలో పడును. గొయ్యి తవ్వువాడు దానిలో పడును, కంచె పట్టు వారిని పాము కరుచును. గొయ్యి తవ్వువాడు దానిలోనే పడిపోతాడు. ఎవడైతే గొయ్యి తవ్వుతున్నాడో ఇంకోటి వరకు ఆటపడతాడు. ఆ తర్వాత కంచె పట్టు వారిని పాము కరచును. గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞాని సొలొమోన్ గారు రాస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, కంచె తీసేవాడు ఎవడో తెలుసండి? సాతాను. వాటి పాము వెరీ గుడ్ మై సన్ అని పట్టుకుంటుందండి. అది పాము అంటే సైతం. మా ఇంట్లో ఎవరైనా బర్త్డే వస్తే అందరినీ నిలబెట్టి ప్రార్థన చేస్తాను. నేను ఎప్పటి నుంచో అలవాటు. అందరినీ నిలబెట్టి పొద్దున్నే టిఫిన్ చేసే ముందు కానీ వెనక అక్కడ ఉన్నంత బిడ్డలంతా నిలబెట్టుకొని ప్రేర్ చేస్తాడు. అప్పుడు నాకు నెమ్మదిగా నేర్చుకోవాలి. బిడ్డలు ఇచ్చిందంత తినేయడం కాదు, ఆ తిండి కొరకు నువ్వు ప్రార్థన చేయి. నెహెమ్యాది కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన తర్వాత నెహెమ్యా ఒక డిటర్మినేషన్, ఒక అవసరాన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నిసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగమని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని. అంతవరకు ఆగి వినండి దయచేసి. రాజుగారు ఎదురు చూస్తుంది, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. తెల్లారితోడు 5:30కి నేను కూడా చూస్తున్నాను. ఆ డోర్ ఇవ్వట్లేదు. మా లెవెల్ టీ ఇస్తుంది. మామయ్య టీ. ఐఎమ్ హ్యాపీ నా కోడల గురించి. కానీ దుఃఖము వేరే దుఃఖం. ఎక్కడేసి అలా కూర్చుంటారు. టీ తెచ్చేస్తారు. 5:30. అమ్మాయి 5 బాగుంది, 5 లేదు. మామయ్య టీ మనసు మీద పెడుతుంది. గౌరవ బయటికి వెళ్ళి పేపర్ తెస్తుంది. మామయ్య పేపర్. అది నా దైనందిన జీవితం. అంటే నేను దిక్కులుతా ఉంటే 5:30 అలాగే రాజు అర్థహర్షిస్తా దిక్కులు ఎదుగుతున్నాడు. ఇంకా రాలేదేంటి? ద్రాక్షారస పాత్రనాలకి ఇంకా రాలేదే అనుకుంటూ ఉండగా నెహెమ్యా తీసుకుని వెళ్ళాడండి. ద్రాక్షారసం తీసుకుని రాజులకు అందించి తిని. అంతకు పూర్వం నేను ఎన్నడూ విచారంగా ఉండలేదు. ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలండి? సంతోషంగా ఉండాలి. ఇది అవుతారా? అవుతారా? పిలుపులో ఉండే పరమార్థం, పిలుపులో ఉండే పరమార్థం ఇచ్చేటి కన్నా చాలా విలువైంది. ప్రియమైన దేవుడు, సంగమా దేవుడు బిడ్డలన్నా, ఈరోజు నెహెమ్యాకు సంతోషం లేదు. రాజుగారికి టీ అది ద్రాక్షారసం ఇస్తున్నాడు. పసిగట్టేసాడు రాజు. 2వ వచనం అడుగుతున్నాడు, నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా? నీ ముఖం విచారంగా ఉన్నదేంటి? నీ హృదయ దుఃఖము చేతనే కలిగిందని నాతో అనగా నాకు ఇచ్చిన భయమేస్తే నెహెమ్యా ఎలా ఉన్నా? ఒంట్లో బాగలేదా? ఏంటి నీ విచారం అనగానే ఈయన స్టార్ట్ చేశాడు. రాజు చిరంజీవి ఎదురుగా లాంగ్ లివ్ ది కింగ్డమ్ ఆఫ్ అర్థహర్షస్త. రాజా నీవు చిరంజీవిగా ఉండయ్యా. నా పితరుల సమాధులు పట్టణము పాడైపోయిందండి అనగా ఏడ్చితే ఆవేదన బహిర్గతం చేస్తున్నాడు.
దాని గుమ్మములు అగ్ని చేతలో కాల్చబడి ఉన్నాయి. నాకు దుఃఖము లేకపోనా రాజా. చూసారా 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం చూశారు కదా. అప్పుడు రాజు నీకు ఏమి కావాలను? ఇప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏం కావాలి చెప్పిన ఏమియా? 4వ వచనం, రాజు నీకు ఏం కావాలని నువ్వు మనం చేస్తున్నావని నన్ను అడుగుగా, నేను ఆకాశమందరి నా దేవుడికి ప్రార్థన చేశానయ్యా. ఒకవేళ నేను నీ సముఖమందు దయ పొందినట్లయితే, ఒకవేళ మీకు నా మీద దయ కలిగితే, నా పితరుల సమాజంలో పట్టణము తిరిగి కట్టునట్లుగా యూదా దేశములకు నన్ను పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి. చూసానండి, పర్మిషన్ ఇవ్వండి, రేపు లీవ్ ఇవ్వండి, ఒకరోజు పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. అలా నా పితరుల సమాధులు అనగా ఇష్టం పట్టణం. రాజా, విత్ యువర్ పర్మిషన్, నీ పర్మిషన్తో ఒక్కసారి వెళ్ళి ఇష్టం చూసి వస్తానని. ఉద్యోగంలో ఉన్న నెహెమ్యా బాధ్యత చూశారా? ఇక్కడ ఉద్యోగం చేస్తూ తన ఆలయం గురించిన బాధ్యత చూడండి, గమనిస్తున్నారండి. ఇక్కడ ఆలయం దొరికితే ఎత్తికెట్టడం కాదు. ఆలయం కొరకు ఏమిద్దాం, వాట్ షాల్ ఐ డూ టు ద చర్చ్, నేనేమిచ్చేది ఆలయానికి? ఆలోచిస్తున్నారా ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా? అక్కడెక్కడో ఉన్న దేశంలో ఉన్న యెరూషలేము పట్టణం పాడైపోయింది, ప్రాకారాలు కూల్చబడ్డాయి, ఆ యొక్క ద్వారాలు గుమ్మములు కాల్చబడ్డాయి. నాకు ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి. మన ప్రార్థన ఎలా ఉందండి? ఇక్కడ నేను ఆమెన్నట్టు ఆలస్యం, ఆశీర్వాదాల కొరకు కూడా అట్లా గబా 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 అయిపోతున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమె అంటే చాలు, వెళ్ళిపోవడమే. ప్రియమైన దేవుడు, ఆలయానికి ఎందుకు వస్తున్నావు తెలుసారు? వెళ్ళాలని వెళ్తున్నావు, కూర్చోవాలి కాబట్టి కూర్చుంటున్నావు, లేదా అలా విన్నట్టు యాక్షన్ చేయాలి కాబట్టి వింటున్నావు. ఇంకేం బాధ్యత ఉంది? ఇది శ్రవకుడు బాధ్యత, చెప్పడం ఆయన బాధ్యత. అంటే వింటే వింటాలి, అది లేదు కదా. ఇందులో సంఘ బాధ్యత ఏమీ లేదా. ఇక్కడ ఈ చేయి చూడటం, నన్ను చూడటం, నన్ను చూస్తూ వినకపోతే ఏమన్నా అనుకుంటారండి, అదొక భయం. అందుచేత మనస్సు ఎట్టెట్లో వ్యాపారం చేస్తున్నా అలా చూస్తూ ఉంటారు. నేనేం భ్రమపడంటే బాగా వింటున్నారు, నాకు తెలుసు. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు తెలుసు. అలాగే మనం చేసే ప్రార్థన ఎలా ఉందో ఆయనకు తెలుసండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రార్థించడం, వాక్యం చెప్పడం సేవకుడి బాధ్యతేనా? సంఘ బాధ్యత కాదా? దేవుడిచ్చిన టాలెంట్స్, తలాంతులు. నెహెమ్యా 2వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా ఓకే, అది ఆపేసాడు. తర్వాత దేవుడిచ్చిన తలాంతులు చూద్దాం. దేవుడు నీకేం తలాంతులు ఇచ్చాడు? దేవుని తలాంతుల గురించి నువ్వేం చేస్తున్నావు? ఒక ఆయనంట రాజుగారు ప్రయాణం అయిపోతూ ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకడు 1 ఇచ్చాడు. మళ్ళీ వచ్చి లెక్క చూసుకుంటున్నాడు. నేను ఇచ్చింది ఏం చేసావు? 5 ఇచ్చాడు. సమానం ఏం చేసావు? మరొక 5 సంపాదించాడయ్యా. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఇంకొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటిని అధికారిగా చేస్తున్నాను. 2వ పెంచాడు, నీకు అందించాను 2 తలాంతులు. ఏం చేశావు? మరి 2 సంపాదించాను. బడా నమ్మకమైన మంచి దాసుడా, నేను అనేకమైన వాటి మీద అధికారిగా 3వ పెంచాడు. నువ్వేం చేసావు? ఇదిగోనయ్యా, నువ్వు ఇచ్చిన తలాంతు రూపాయి, ఇది నీకే ఇస్తున్నా. అప్పటి వరకు భూమిలో పాతి పెట్టావు. నీకు ఇచ్చిన తలాంతు భూమిలో పాతి పెట్టావు. నీకు ఇచ్చే ప్రార్థన శక్తి భూమిలో దాచిపెట్టావు. నీకు ఇచ్చిన విశ్వాసాన్ని భూమిలో దాచిపెట్టావు. అప్పుడు రాజా ఉన్నాడు తెలుసా, వీడిని కూడా పాతి పెట్టండి, తీసుకెళ్ళాడు.
ఎప్పుడూ అంగలార్చనై ఉండే చెరసాలను వేయండి, పాతాళంలో పడవేయండి. దేవునికి ఇచ్చిన చలాంటిన భూమిలో పాతి పెడుతున్నావు. నీకు వాకింగ్ ఇవ్వలేదా? నడక ఇవ్వలేదా? ప్రార్థనకు వెళ్ళేటువంటి తలాంత ఇవ్వలేదా? మనస్సు ఇవ్వలేదా? రాత్రి నెహెమ్యా గురించి వింటున్న ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ ఇన్ గాడ్? దేవుడిలో నువ్వెంత? దేవుని కొరకు నువ్వెంత? వాట్ ఫర్ యూ టు ది గాడ్? దేవుడిలో నువ్వెంత ఎదుగుతున్నావు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా చేస్తున్నాం మనం? ఆమేన్ అంటూ ఆలస్యం పరుగో పరుగు. చంపు జిల్లాని షేక్ సుబాని అంటారు, అంతే కదా. అక్కడ ఆఫీసులో చెప్పుకునేవాళ్ళు ఏడేళ్ళ ఎంప్లాయీ జంపు జిల్లాని షేక్ సుబాని అంటే మనం కూడా అంతే. ప్రేర్ అయిన తర్వాత ఒక్కరొక్కరు ఏమ్మా బాగున్నావా ఎన్నడూ నేను చూడలేదండి. అమ్మా గత 4 సార్లు రాలేదే, ఒంట్లో బాగలేదు, ఎప్పుడన్నా అడిగేవా? నీకు అదే ఉందా అసలు? మీరైతే వచ్చిన చూసి మోదీ ఒకసారి తిప్పి వెళ్తాం. మీ క్యారెక్టరిస్టిక్స్ అనేది అదేంటి? యెహోవా కన్నులు ప్రతి వారిని చూస్తున్నాయి, మైండ్ ఇట్. కాబట్టి ఏమంటావు? ప్రార్థనకి ఎందుకు వచ్చావంటే రావాలి కాబట్టి వచ్చాను. ఎందుకు కూర్చోవాలి కాబట్టి కూర్చో. ఎందుకు విన్నావు? వినాలి కాబట్టి విన్నా, తిన్నా పోయి. ఎందుకు వెళ్తున్నావు? వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నా. ఈ 4 నీకు వచ్చిన జవాబు. ఈ గుణంలో ఏమైనా మార్పు తీసుకొస్తావా? నీ బాధ్యత సంఘం వెళ్ళాలి ఏమైనా ఉందా? నీ భవిష్యత్తు గురించి నువ్వేమనుకుంటున్నావు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యాలను చూడాలి. చూస్తున్నారా? మీ సొంత కార్యం, ఇతరుల కార్యం చూస్తున్నారా? మీరు ఆలోచన చేయండి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సింహాసనం చూడడానికి వచ్చుంటాం. ఈ సింహాసనం ఇక్కడ చెప్పే పాస్ట్ గారిని చూడడానికి వచ్చి వెళ్ళిపోతున్నాం. ఇంకేమి లెక్కలేదా? సంఘం అంటే దేవుని కుటుంబం, ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్ చిల్డ్రన్ అని సంఘం. సంఘం అంటే ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ చిల్డ్రన్, దేవుని బిడ్డలు ఉండేటువంటి ఒక కుటుంబమే సంఘం. సంస్కారం ఉంటే చేస్తాం. ఒకే గిన్నెలో త్రాగుతున్నాం, ఒకే పాత్రలో తింటున్నాం, ఒకే రొట్టె. నువ్వు ఇరుచుకోవాలని ఇరుచుకోలేవులే అని మేము పాస్టర్ గారు ఇచ్చి మేమే మొక్కలు చేస్తాం. యాక్చువల్గా ఆ రొట్టెని దగ్గర కానీ నువ్వు వెళ్ళి ఇరుచుకోవాలి, పక్కోళ్ళు కొంచెం ఇరుచుకోవాలి. ఇన్ని చేతులు పడేటప్పటికీ దాని మీద ఏ ప్రభావం చెందుతుందని పాస్టర్ గారు ఇచ్చేస్తారు. చేతులు కడుపుకొని ఉంటాం కదా, అది రొట్టె మీద నువ్వు ఒకే రొట్టెలో పాల్గొన్నావు, ఒకే పాత్రలో నేను తాగేవు నువ్వు కూడా. మరి ఒకరితో ఒకరు మనస్సు మీకు యోగక్షేమాలు అడుక్కోగలరా? అడగలండి. ఒకే రొట్టె, ఒకే పానీయం, దాని పేరు సంఘ ఐక్యత. ఆదివారం అందరం ఒకే చోట ప్రార్థనకు వస్తాం అంటే ఏంటండి? ఒకే కుటుంబం, ఫ్యామిలీ ఆఫ్ ద చర్చ్, దేవుడి కుటుంబం ఇది. నెహెమ్యా ప్రభుత్వ ఉద్యోగి, ఎక్కడో ఉన్నా కూడా సంఘ బాధ్యతలు చూస్తున్నాడు. ఎవరినైనా అడగండి, మీరు ఎవరైనా అడిగారు ఇంతవరకు ఎందుకు చర్చికి రావట్లేదని అడిగారు? నిన్న మొన్న రాలేదని అడిగారా? నీకు బాధ్యత లేదా అసలు? ఇంకా అడిగారా? సమస్యలో ఉన్నావా? ఆరోగ్యం బాగలేదా అని అడగలరా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చాలా చిక్కుల్లో ఉన్నాం. కొన్నిసార్లు నన్ను పట్టించుకునేవాడు అంతే.
ఒకవేళ చాలా బాధ వేసి ఒకరోజు నేను మానేస్తే తెల్లారి వచ్చేవాడు ఎవరు? ఇప్పుడున్న సంఘం అలాంటిది. అది వరకు రోజుల్లో గుండెలు కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ బ్యాచ్ పోయింది పెట్టలేదా? కానీ పెట్టాడా? సరిపడంగా ఇదేనండి బాధ్యత. వచ్చాడా? అది వంటవాడు రాలేదా? అయితే సరే టీవీ తింటాడు. అమ్మాయి ఈ రోజున వదిలేటరా బాబు అని టీవీలో వస్తాయిగా, ఒకరి రేపులో వస్తాయిగా, అలా ఉండిపోయాయి కదా. కాబట్టి నెహెమ్యాకున్న బాధ్యత నేటి రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాట్ ఆర్ యూ ఇన్ ద చర్చ్? వాట్ ఆర్ యూ ఇన్ ద చర్చ్? వాట్ ఈజ్ యువర్ డెసిషన్? నీ నిర్ణయం ఏంటి? నీ ఆలయం గురించి నీ నిర్ణయం ఏంటి? అయ్యయ్యో 3 సంవత్సరాల నుంచి ఇదిగో కాంపౌండ్ వాల్, ఈ గోడల పైకి ఎత్తలేకపోయాం. ఎంత ఎంత నిర్దాక్షిణ్యంగా ఉండిపోయినాను. అలాగే దీనికి ఒక తర్వాత లేదు. ఇది కూడా చర్చిలో ఒక భాగం. కింద చర్చి, పైన చర్చి. రికార్డ్స్లో అలా ఉంది, ప్రభుత్వ రికార్డులో. కమ్యూనిటీ హాల్ అనే పేరు మనం పెట్టుకున్నాం. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఇదిగో ఈ భాగం నేను కట్టిస్తా, ఈ భాగం నేను కట్టిస్తా. లేవారి దగ్గర డబ్బులు, ఇదిగో ఈ వింగ్ నేను కట్టిస్తా, ఈ వింగ్ నేను కట్టిస్తా కదండి. మా పెద్దమ్మాయి ఫోన్ చేసింది, నానా నేను ఒక 6-5 బెంచీలు ఇస్తాను. నేను అలా బెంచి అడుగు చర్చి. ఒక్కో బెంచి ఎంత అవుతామో సుమారు 10,000 అవుతుంది. అలా ఒక బెంచ్ ఇస్తే అందరూ కూర్చుంటారు. ఆలోచించి చెప్తానమ్మా, బెంచ్లు ఇస్తే చాలకపోవచ్చు. అయితే కారిడార్స్ అయినా, కారిడార్స్ అంటే ఈ సైడ్ కాదు, చర్చి ఇటు గాడి చూద్దామమ్మా, చూద్దాం. బిడ్డకు అక్కడుండే బిడ్డకు ఆలోచన, నీకేమైనా ఆలోచన ఉందా? ఒక పావులో 5 రూపాయలు తీసుకురావడమే నీ ఆలోచన, అంతేనా? ఇంకేమైనా ఉందా? నా మనస్సు నీతో కూడా రాలేదా? నువ్వు చర్చికి వెళ్ళేటప్పుడు దేవుడి మనస్సు నీతో రాలేదా? చర్చి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుడి మనస్సు నీతో రావట్లేదా? ప్రియమైన దేవుడి సంఘ బాధ్యత. ఎవరైనా చర్చికి రాకుండా అడగలవారు, ఏమా బుడ్డ బాగలేదు, ఎప్పుడైనా ఏ సహోదరైనా నిన్ను అలా ఉందా? కనుక ఈ కుటుంబంలో ఒక కుటుంబంలో ఒకరికి సృష్టి చేస్తే మిగతా వాడంతా హాయిగా ఉండటమేనా? సంఘం అంటే యేసుక్రీస్తు యొక్క ప్రియమైన కుటుంబం. రాత్రి నేను టైం పట్టించుకోవట్లేదు, మీరు వింటున్నారు కాబట్టి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం 1వ వచనం చూద్దాం. గలతీ 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధించబడలేమో అని తన విషయమై చూసుకొనొచ్చు. సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలని ఒకరి భారం ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమాన్ని నెరవేర్చండి. యేసు ప్రభు చెప్పిన ఆ ఉద్దేశాలు నెరవేర్చండి. అలాగే మరొక చోట అనగా కొరింథీ సంఘంలో అనుకుంటే తర్వాత చూద్దాం. కొందరు రోగులుగా ఉన్నారు, కొందరు బలహీనులుగా ఉన్నారు, కొందరు మరణించారు అని రాశాడు పౌలు గారు కొరింథీ సంఘానికి. తర్వాత చూద్దామండి. కొందరు రోగులైనారు, కొందరు బలహీనులైనారు. 1 కొరింథీ 11వ అధ్యాయం చదువమ్మా. ప్రభు శరీరమును విరచితి త్రాగువాడు తన శిక్షావిధి కలుగుట త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా
చూసారండి? ఎవరైనా ఆలోచిస్తున్నామయ్యా సంఘం గురించి అంటే, నా గురించి నేను ఆలోచించడానికి టైం లేదు. నేను అక్కడ సంఘాన్ని గురించి ఆలోచించాలి. అవును కదా, నువ్వు భారతదేశ ప్రైమ్ మినిస్టర్ పిఏవి, అందుకని కోటి పనులు నీకు. భారతదేశంలో పిఎంకి పిఏవి కోటి పనులు. ఎప్పుడైనా ఆలోచించావా సంఘ కాపరి గురించి, సంఘాన్ని గురించి, నా గురించి నాకేది అంటారా ఆలోచించడానికి? ఒకరి గురించి నాకేంటి? ఇంకా అటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాం మనం. కాబట్టి ఎక్కడో ఉన్న యెరూషలేము గురించి రోధిస్తున్నాడు. నీవు రోధించగలవై రాత్రి? నా గురించి మీరు, మీ గురించి నేను ఆలోచించాలి. నేను మీ గురించి ఆలోచించాలి, మీ గురించి నేను, నా గురించి మీరు. కొందరు ఎవరి గురించి ఏమీ ఆలోచించరు. నా కడిపే నాకు కైలాసం, లేకపోతే నా క్యారెక్టర్ ఇమ్ము 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 టే 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 అదే జలగండ ఇమ్ము ఇమ్ము అనే ఇద్దరు బిడ్డలు ఉన్నారట. బైబిల్ మాట నా సొంత మాట కాదు. జలగమని ఇమ్ము ఇమ్ము టే 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 అదే తీసుకో తీసుకో తీసుకోలేదు మన దగ్గర. కాబట్టి ఎవరి గురించి ఎవరు ఆలోచించారు? ఇంకా చెప్పాలంటే నాకు టైం సాధ్యలేదు, కానీ ఏదో ముగించాలని అనుకుంటున్నాను. దయచేసి వినండి. దేవుడిచ్చిన తలాంతులు వాడుకో. సూచన కోట్ల యెరూషలేము గురించి ఆలోచించే బాధ్యత. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్, ప్రార్థన చేస్తున్నావు, అది ఒక తలాంతు, చెయ్యి గంభీరంగా. పాటలు పాడుతున్నది ఒక టాలెంట్, వాడుకో. ఏదో ఇక్కడ పైరు నిలబెడుతున్నాను అంటే కాదండి. ఎవరు నేను ఈరోజు పాడతానండి అంటారేమని ఎదురు చూస్తున్నాను నేను. ఎందుకంటే ఇది అందరిది కాబట్టి. సంఘంలో నీ పాత్ర నువ్వు చూసుకోవాలి. ముగిస్తానండి. నెహెమ్యాకు రెండవ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. నేను రాత్రి కాలమందు లోయ ద్వారం గుండా భుజంగం పాలించిన పెట్ట ద్వారం దగ్గరకు పోయి, 2 ద్వారాలు కట్టేసేటప్పుడే లోయ ద్వారం, దాని పేరే పెట్ట ద్వారం. పెట్టకు బాగండి, ఎవరి పేరు పడద్రోసి యెరూషలేము యొక్క ప్రాకారం చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండేను. తరువాత నేను బుగ్గ గుమ్మం, ఇది 3వ గుమ్మం వచ్చి రాజు కోనేటికి వెళ్ళింది, కానీ నేను ఎక్కి ఉన్న పశువు పోటుని ఎడవలేకపోయాను. 3వ అధ్యాయం 13వ వచనం. లోయ ద్వారమున హారును జనున కాపులను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను, ఆ తాళములను, గడియలను అమర్చింది. అలాగే 15వ వచనం. అటు వెనుక మిష్పా ప్రదేశములకు అధిపతి అయిన కొల్హేతే కుమారుడైన షల్లూము దాని యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తర్వాత ఇలా గుమ్మాలు బాగు చేసుకుంటూ పోతున్నాడు. అలాగే 3వ అధ్యాయం 26వ వచనం. ఒప్పెదలో ఉన్న నదీ నీరు తూర్పు వైపు నీటి గుమ్మము పక్కన దానికి సంబంధించి గోపురం దగ్గర బాగు చేసింది. మామూలు విషయమా? ఇన్ని గుమ్మాలను బాగు చేయడం మామూలు విషయమా? కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, నెహెమ్యా కనుక నీటి ప్రార్థన తన రోదన. నెహెమ్యా రాజుగారిని అడగగానే రాణి ఇంటర్వ్యూ అయింది. నెహెమ్యా 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు రాజు రాణి తన యొక్క కూర్చున్నట్టుగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును? నెహెమ్యా, యెరూషలేము వెళ్ళడానికి నీ ప్రయాణం ఎన్ని దినాలు పడుతుంది? నీవు ఎప్పుడు తిరిగి వస్తావని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజులను పంపుటకు ఇష్టము గలవాడైనను. ఇదిగా రాజుతో నేను రాజానికి అనుకూలమైతే యూదా దేశము నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతరుల అధికారులకు ప్యాకేజీని వేయాలి. చూడండి, రాజుని ఎట్లా ఉపయోగించుకుంటున్నాడు, రాజుని ఎలా ఉపయోగించుకుంటున్నాడు. అయ్యయ్యా, నేను నది దాటడానికి అధికారం ఏమంటే చర్చి కొరకు నేను బెగ్ చేసిన విధానం నా హృదయానికి తెలుసు.
చెప్తాను 4 రోజులు కాలు వచ్చింది. మా మామగారు చెప్పారండి, చోటకి రండి అని ఇస్తానండి, శుభాయిస్తారు. పెద్దలను తీసుకెళ్ళేటప్పటికి ఆశ్చర్యపోయాడు. వీరంతా ఎందుకంటే నేను సింగిల్ హ్యాండ్తో తీసుకోనండి అనగానే కారులోకి వెళ్ళి ఇంకో 1 లక్ష యాడ్ చేసి 2 లక్షలు తెచ్చిచ్చారు. తర్వాత ఇంటికి కవర్ పెట్టాడు 2 నెలల తర్వాత. ఎందుకంటే పని బ్రహ్మాండం జరుగుతుంది. కవర్ పెట్టి మళ్ళీ 5 తీసుకుని 3 లక్షలు ఇచ్చారు. కాడ ఏడబడేవాడినండి, నా కోసం ఎప్పుడు కాదండి. ఈరోజు 27,750 రూపాయలు బైబిల్స్. నాకు ఆరోగ్యం బాగలేదుగా, 1000 పంపండి అంటే ఎవరు పంపడారు? ఎవరు పంపరు? ప్రజలకు ఇవ్వాలి, కరెక్ట్గా వచ్చేసి అదే నా బాధ్యత నేను నెరవేర్చుకుంటున్నానని నేను అనుకుంటున్నాను. ఓ పక్క ఉండొచ్చు, అంత పెద్ద యేసయ్య సేవలో యూదా ఇస్కరియోతు ఉన్నాడు. 12 మందిలో ఒకడు ఉన్నాడు. 200 మందిలో ఎంతమంది ఉన్నారండి లెక్కేసుకోండి. 12 ఒకడు, 108 మంది, 200కి 1600 మంది, 16 మంది, 324 మంది, 400, 32 మంది. అది యూదా ఇస్కరియోతు సామ్రాజ్యం కూడా ఉంది. యేసయ్య ఫేస్ చేశాడండి. బోధకుడా నీకు శుభమయ్యా, ఎంత కపట నాటకం. గట్టిగా వాటేసుకుని ముందు పెట్టుకున్నాడు. ఏం చెప్పాడు? నేను ఎవరిని ముందు పెట్టుకుంటానో ఆయన యేసు ముందు పెట్టుకుని అప్పగించిన కిరాతకుడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, క్లోజ్ చేస్తానులేండి, డోంట్ వరీ. ఆకలి అవుతుందేమో మీకు. 13వ వచనం చదివేదమ్మా. సరే, రాణి రాజు ఇద్దరు కూడా చాలా సంతోషంతో ఆయన పంపించినారు, గదినిచ్చారు, అన్ని ఇచ్చి పంపించినారు. కాబట్టి అటువంటి ఆలోచన నెబుకద్నెజరుకు కలిగిన అతి గొప్ప ఆలోచన, ఆయనకు సంఘం మీద ఉండేటువంటి ఆలోచన. చాలా మైళ్ళ దూరంలో ఉండేటువంటి యెరూషలేము పాలస్తీనా దేశంలో ఉంది. ఈయనేమో మాదీయ పారశీక సామ్రాజ్యమైన శూషన్ కోటలో ఉన్నాడు. నీకు నీ పక్కన ఉండే చర్చ్ గురించి తెలియట్లా. అసలు ఇంతమందిలో నీకు చాలా మంది తెలియదు. ఎవరు వాళ్ళు అమ్మా బాగుందా అడుగుతావా? అది ప్రేమ అంటే, అది క్రీస్తు సంఘం అంటే, దేవుణ్ణి ఎదగటం అంటే అది. నీకై నువ్వు వెళ్ళిపోతే అది ప్రేమ కాదండి. నెహెమ్యా చాలా గుమ్మాన్ని ప్రతిష్ఠించాడు. లోయ ద్వారము, పెట్ట ద్వారము, చదువుల ద్వారము, నీటి గుమ్మము, ఇంకా చెప్పాలంటే కానీ టైం చాటలేదండి. కనుక నెహెమ్యా మన జీవితానికి ఇచ్చిన ఈ గొప్ప ఆయన వాక్య సత్యాన్ని తప్పకుండా మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. హర్షిష్ట అనే పారసీక రాజు నెహెమ్యా యొక్క ప్రార్థనకు ఎంత విలువించినాడో చూడండి. నీ దేవుడు నీ ప్రార్థనకు విలువిస్తాడు. ఈ దేవుడు నీ విజ్ఞాపన ఆలకిస్తాడు. కన్నీరు కాదండి, కన్నీరు తుడిస్తే పోతే గుండెలో వచ్చిన రోదన అది వింటాడు దేవుడు. నీ కన్నీరు కాదండి, నీ రోదన 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 ఇసుక కలిగిన రోదన. నా పరుపు కొట్టుకొనిపోతుంది, దావీదు కలిగిన రోదన. కీర్తన 5:6 తర్వాత చదువుకోండి. ఏడుపు దుఃఖం చేతున పడక కొట్టుకొనిపోతుంది ఆయన రోదన. నీవు కూడా రోధించి నీ బిడ్డల కొరకు, దైవాలయానికి రాని నీ కుటుంబ సభ్యుల కొరకు రోధించు. తయారు కాపకండి ఇస్కరియోతు యూదాగాలి, తయారబడి నెహెమ్యా గాలి, తయారబడి ఎజ్రా గాలి, తయారబడి ఎస్తేరు గాలి. అట్టి ధన్యత, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
తలవంచండి. కృపామేడ దయమేడ పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం. నెహెమ్యా తన ఆలయం కొరకు ఎంతో దూరంలో ఉన్న తన పితరుల సమాధులుండే పట్టణం పాడైపోయింది. ప్రాకారాలు కూర్చబడ్డాయి, గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. అయ్యో నా దేవా, అంగలార్చినాడు, రోధించినాడు, దుఃఖించినాడు, ఉపవాసం ఉన్నాడు, ఆహారం మానేసినాడు. రాజు కూడా పర్మిషన్ సెలవు తీసుకున్నాడు. అర్థాశిష్ట అనే రాజు యొక్క దయను పొందినాడు. ఆ గుమ్మాలను నిలబెట్టుకోవడానికి వెళ్ళినాడు. మా జీవితంలో కూడా దేవుని పనికి మేమెంత, దేవునికి మేమేమైనా సహాయం చేయాలి. కానుక ఇచ్చి కనపరుస్తున్నామా? పొందుకోవాలనుకుంటున్నామే కానీ ఇచ్చుకోవాలనుకునే దురదృష్టవంతులుగా చేయకండి. ఏమీ ఇవ్వకపోయినా, రూకలు లేకపోయినా, ద్రాక్షారసం పాలనుకొని హృదయాన్ని నింపరపరుచుకునే యోగ్యత ఇదిగో నీ బిడ్డలారు మాకందరూ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య ప్రేమ, సమాధానం, ఆశీర్వచనాన్ని కూడి ఉన్న మనకును సమస్త పరిశుద్ధులను సదాకాలము కలుగునుగాక. ఆమేన్. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం, నెహెమ్యా మొదటి అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా మొదటి అధ్యాయం 3వ వచనం. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.